అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బ్రేకింగ్ న్యూస్. సిరిసిల్లలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ మహిళను అత్యంత పాశావికంగా హత్య చేసినటువంటి ఒక వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి, సార్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర చంపేసిన సార్, తలకాయ తీసేసిన అంటూ కత్తి అక్కడ పెట్టి పోలీసులకు చెప్పినటువంటి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ యువకుడు ఎందుకు హత్య చేశాడు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది కూడా చూద్దాం. ఈ హత్యకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వేట కొడవలితో మహిళను దారుణంగా నరికి చంపి ఎలాంటి భయం లేకుండా నిందితుడు పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. చందుర్తి మండలం కేంద్రంలోని వెములవాడ కోరుట్ల మెయిన్ రోడ్డు పైన సోమవారం సాయంత్రం బొల్లు రాజవ్వ అనేటువంటి మహిళను ఓ వ్యక్తి దారుణ హత్యకు పాల్పడ్డాడు. వేట కొడవలితో నరికి చంపాడు. హత్యానంతరం దర్జాగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మహిళను హత్య చేశానని పోలీసుల ముందే నేరం అంగీకరించాడు. ఒకసారి అతను మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది, ఒకసారి ప్లే చేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ అది చచ్చిపోయింది. నాకు తలకే తీసేసిన పెద్దమ్మ ఎక్కడ అది పెద్దమ్మ గుడి ఎలాంటి భయం లేదు, ఎలాంటి బెరుకు లేదు, చంపేశారనే పశ్చాత్తాపం అంతకన్నా లేదు. నేరుగా ఒక మహిళను హత్య చేసిన తర్వాత ఆ యువకుడు పోలీస్ స్టేషన్కు వచ్చి కత్తితో లొంగిపోయినటువంటి దృశ్యాలు మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. ఎస్ ప్రేమ్, విజువల్స్లో మనం చూసాం అతని ముఖంలో ఇంచిత్తు కూడా పశ్చాత్తాపం కానీ, బెరుకు కానీ, భయం కానీ ఏం కనిపించట్లేదు. ఒక వ్యక్తిని చంపేశామనేటువంటి విషయాన్ని ఒక చీమను నలిపేసినట్టుగా చెప్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు జరిగింది ఈ హత్య, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయి, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల చందుర్తి మండల కేంద్రంలో జరిగిన ఈ యొక్క దారుణమైన ఈ యొక్క మర్డర్ ఏదైతే ఉందో, ఇది చందుర్తే కాదు రాజన్న సిరిసిల్ల మొత్తం కూడా ఒక్కసారిగా హడల్ లేవనెత్తింది. ఎందుకంటే ఒక పొలం పనులకు వెళ్ళొస్తున్న ఒక మహిళను ఒంటరిగా కాపు కాసి తనను మాటు వేసి మట్టు పెట్టిన సంఘటన చందుర్తి మండలంలో ఒకసారిగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతలకు గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే రాజన్న సిరిసిల్ల ప్రాంతం ఒక్కసారిగా మర్డర్ జరిగింది అనే వరకు, అది కూడా పొలానికి వెళ్ళొస్తున్న వృద్ధురాలి పైన వేట కొట్టలతోటి తలను మొండాన్ని వేరు చేసి పక్కకు వేసిన సంఘటన అక్కడ ప్రజల్ని కలవర పెడుతుంది. ఇది ఎంత భయానకమైన వీడియో అంటే మనం ఇప్పుడు మన వ్యూవర్స్ అందరికి చూపించాం. ఈ వీడియోలో ఎవరైతే హత్య చేసిన మనోజ్ అనే వ్యక్తి ఉన్నాడో, తను కొంచెం కూడా భయం లేకుండా చాలా సింపుల్ గా ఏదో ఆటో వస్తువులను తీసుకొచ్చి ఆ గొడవలు అక్కడ పెట్టేసి నేను ఏదో ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన అన్నట్టు తాళాలు ఆడ పెట్టినట్లుగా తన వ్యవహారం అంతా మనకు కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా అక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. పోలీసులు ఏం చేసావంటే తలకాయ తీసేసిన సార్ అంటే, ఎక్కడ తీసేసినావంటే పెద్దమ్మ గుడి దగ్గర తీసేసిన సార్ అని చెప్పి చాలా, అంటే ఇదేదో చిన్న చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చినంత సింపుల్ గా తను చెప్పడంతో పోలీసులే ఒక రకంగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. నిజానికి విజువల్స్ లో మనం అక్కడ ఏఎస్ఐ ఒక అతను ఉన్నాడు, తను అడుగుతున్న పరిస్థితిలో ఒక్క అడుగు కూడా ముందుకేని పరిస్థితి. తన వీడియో తీస్తున్నారే తప్ప అతని దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చేయలేదు. అంటే ఎంత దారుణమైన ఘటన ఇది చూసుకోవచ్చు. అంటే వాస్తవానికి ఒక ఘటనకు సంబంధించి ఇది మొత్తం కూడా భూ వివాదానికి సంబంధించిన ఇష్యూగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఎవరైతే మృతి చెందిన రాజవ్వ, బొల్లు రాజవ్వ తన పేరు, అదేవిధంగా 65 సంవత్సరాలకు సంబంధించిన వృద్ధురాలు. ఆమె ఏజ్ చాలా పెద్దది. ఇతను చూస్తే, అక్కడ నిందితుడు చూస్తే చాలా తక్కువ వయసు ఉన్న వ్యక్తిలానే కనిపిస్తుంది. ఇలాంటి ఇంత గ్యాప్ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఇంత హత్య చేసుకునేటువంటి తగాదాలేంటి? భూ వివాదాలే మీరు చెప్పినట్టు, లేకుంటే ఇంకైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఆ చనిపోయినటువంటి మహిళకి ఈ వ్యక్తికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా?
సాయి నిజానికి చంపిన వ్యక్తి ఎవరైతే మనోజ్ ఉన్నాడో తనకు రాజవ్వ వరుసకు అమ్మమ్మ అవుతుంది. వీరంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులుగా మనకు తెలుస్తుంది. అయితే వీరికి కొంతకాలంగా ఏదైతే ఈ యొక్క ఆస్తి తగాదాలు ఉన్న నేపథ్యంలోనే చాలా సార్లు కూడా ప్రయత్నం చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడప్పుడు తన కోసం మాట వేస్తాడు. అంటే ఇలాంటి ఇష్యూస్ లేకుండా తను మొదటి నుంచి కూడా మనోజ్ అనే వ్యక్తి ఆ ఊర్లో కొంత రౌడీ షీటర్గా, లేదంటే తనను చూస్తే ఎదుటి వాళ్ళు భయపడాలి, తను ఏదో ఊర్లో ఒక రౌడీ షీటర్ లాగా పేరొందాలనే ఒక ఇంటెన్షన్ తోటి ప్రతి వ్యవహారంలో కూడా తలదూరుస్తాడు. గత 2 ఏళ్ల క్రితం కూడా అదే గ్రామానికి చెందిన గంగారాం అనే వ్యక్తిని కూడా తను మర్డర్ చేసిన కేసులో A1 నిందితుడుగా తను ఉన్నాడు. ఎవరైతే మనోజ్ ఉన్నాడో నిందితుడు, అతను ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయటకు వచ్చింది. బెయిల్ పైన బయటకు వచ్చిన మనోజ్ నిన్న ఈ యొక్క దారుణానికి ఒడిగట్టడం, మరోవైపు అక్కడున్న ఒక్కసారిగా సంచలనం రేకెత్తించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనోజ్ కి సంబంధించి అక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నారు సైకోలాగా వ్యవహరిస్తాడు. 2 సంవత్సరాల క్రితం గంగారాం ని చంపిన తర్వాత కూడా ఎలాంటి మార్పు తనలో లేకపోగా ఇంకా తన విచ్చలవిడితనానికి కొంత బీజం పడినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఎటకేలకు రాజన్న సిరిసిల్ల చందుర్తి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన తర్వాత ఎవరైతే రాజవ్వకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా నిన్న సాయంత్రం తన పైన అటాక్ చేయడం, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను గట్టిగా అడిగే సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళని గట్టిగా అడిగితే వీళ్ళపైన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో, బంధువులు ఉంటారో వాళ్ళపైన కూడా అటాక్ చేసే ఆ యొక్క కుట్ర కూడా చేస్తాడు. అంటే అంత భయభ్రాంతులయ్యి వారంతా కూడా నిన్న రహదారి పైన ధర్నా చేసి మరలా వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక ఫిర్యాదు అయితే చేసిరు. ఫిర్యాదు పైన పోలీసులు వెంటనే స్పందించి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఎందుకు అసలు ఇది ఒక్కటే కారణమా, భూతగాదాలే కారణమా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా అన్వేషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనా కూడా అంటే ప్రేమ్, ఇంకొకటి ప్రధానంగా ఈ హత్య జరిగింది నిన్న అన్నట్టుగా తెలుస్తుంది. ఇంత లేటుగా విజువల్స్ బయటకు రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ స్థానికులు దీనికి సంబంధించి ఏం చర్చించుకుంటున్నారు? స్థానికులంతా ఎవరైతే వెల్దుర్తి సమీప ప్రాంతాల ప్రజలందరూ కూడా దీని గురించి హాట్ టాపిక్ మారింది. ఈ రోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా. కాకపోతే ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పే సాహసం చేయలేదు. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క చంపిన వ్యక్తి ఉన్నాడో మనోజ్, తను మళ్ళా బయటకు వస్తే ఒకవేళ ప్రతీకారం తీర్చుకుంటాడు. అంటే మొదటి నుంచి కూడా తన వైఖరి అలాగే ఉంది. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కనుక తన పైన ఎవరు సాహసం చేయలేకపోతున్నారు. మొత్తానికైతే భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం విచారణ చేపడుతున్నారు. ఓనదాలైనా ఇంకేమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది మనకు వెల్లడించాల్సిన అవసరం ఉంది సాయి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక యువకుడు, నిందితుడిగా ఉన్నటువంటి ఒక యువకుడు నేరుగా ఒక మహిళను చంపి ఆ కత్తి తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర తల నరికి చంపేశారంటూ ఎలాంటి బెరుకు లేకుండా, భయం లేకుండా, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఒక చీమను నలిపేసినంత ఈజీగా మనిషిని చంపేసి అతను వచ్చి అక్కడ లొంగిపోయినటువంటి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా భయాందోళన కలిగిస్తుంది. స్థానికులు దీనిపైన ఖచ్చితంగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు, వెంటనే శిక్షించాలి. గతంలోనే ఒక కేసులో అతను జైలుకు వెళ్ళొచ్చనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక మరలా బయటకు వచ్చేటువంటి సందర్భాన్ని తీసుకురావద్దంటూ కూడా స్థానికులందరూ కూడా చాలా దీనిపైన భయభ్రాంతులకు గురవుతూ డిమాండ్ కూడా చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.